హలో స్నేహితులారా, మన పని మనం చేసుకుంటూ వెళుతున్నా చాలామంది ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మనం చేస్తున్నది ఎంత మంచి పనైనా సరే విమర్శిస్తూనే ఉంటారు. చాలామంది అయితే మనలో ఏం తప్పుందా అని వెతుకుతానే ఉంటారు. 24 గంటలు అదే పనిలో ఉంటూ ఉంటారు. కానీ మనం ప్రతి ఒక్కరి మాటలను పట్టించుకుంటూ ఉంటే మనశ్శాంతి మనకు దూరం అయిపోతూ ఉంటుంది. గౌతమ బుద్ధుడు కూడా ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పారు. గౌతమ బుద్ధుడు చెప్పిన బోధనలు మన జీవితానికి ఎంతో ప్రమోట్ చేయగలుగుతాయి. ఎంతో మనశ్శాంతి కూడా దక్కుతూ ఉంటుంది. అందులో మొదటిది ఎదుటివారి మాటలు ఎట్టి పరిస్థితుల్లోన నువ్వు పట్టించుకోవద్దు. నీ జీవితం అనేది నువ్వు తీసుకునే నిర్ణయాలపైన, నువ్వు చేసే సాధన పైన ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఎదుటివారి నోటి మాటలపైన కాదు. ఎవరైనా మిమ్మల్ని హేళన చేస్తే, అవమానిస్తే వాళ్ళని మీరు పట్టించుకోవాలా లేదా అన్నది కేవలం మీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకు అసలు అటువంటి మాటలు మనం పట్టించుకోవాలి? ఒక్కసారి గౌతమ బుద్ధుని ఒక వ్యక్తి తన మాటలతో ఎంతగానో అవమానిస్తాడు. బుద్ధుని ముఖంపై ఉమ్ము కూడా వేశాడు. అయినా సరే బుద్ధుడు ఆ మాటలకు, ఆ చేష్టలకు అస్సలు పట్టించుకోనే లేదు. మౌనంగా చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నాడు అంతే. గౌతమ బుద్ధుడు అలా ఉండడం గమనించిన గ్రామస్తులు, వాళ్ళ శిష్యులు ఎంతగానో ఆశ్చర్యపోతారు. అవమానించే ఆ వ్యక్తి కూడా గౌతమ బుద్ధుని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు ఆ వ్యక్తిని ఇలా ప్రశ్నిస్తాడు, నువ్వు నాకు ఏదైనా వస్తువుని ఇచ్చినట్టయితే నేను స్వీకరించకపోతే ఏమవుతుంది అని ఆ వ్యక్తిని గౌతమ బుద్ధుడు అడుగుతాడు. ఆ వ్యక్తి అప్పుడు ఏమవుతుంది, ఆ వస్తువు నా దగ్గరే ఉండిపోతుంది అని సమాధానం చెప్తాడు. ఇప్పుడు నువ్వు చేసిన ఈ పనిని కూడా నేను స్వీకరించలేదు కాబట్టి అవి నన్ను ఏమాత్రం బాధ పెట్టవు. వాటిని నీ వద్దే ఉంచుకో, అవి నీకే చెందుతాయి. నాకు మాత్రం కాస్త భిక్షం మాత్రమే ఇవ్వు అని ఆ వ్యక్తిని గౌతమ బుద్ధుడు అడుగుతాడు. గౌతమ బుద్ధుడు మాటలు విన్న ఆ వ్యక్తికి ఎంతో పశ్చాత్తాపం కలుగుతూ ఉంది. అందుకే మన జీవితంలో మనం కూడా ఎదుటివారి మాటలను పట్టించుకోకూడదు. ఎదుటివారి మాటలు పట్టించుకోనంత వరకు మన మనశ్శాంతి మనకి ఎప్పుడు దూరం కాదు. సీతను అపవాదుల పాలు చేసిన వాడు చాకలివాడు అంతే, వాడి గుణం అది. కుటుంబంలో కలహాలు పెట్టిన మందరులు అలాగే ఉంటారు. వాళ్ళ మాటలు ఎవ్వరూ వినొద్దు. ద్రౌపదిని అవమానించిన